Welcome to another part of Python series, beginner series 2025. ఇప్పుడైతే మాత్రం ఇవాళ వీడియోలో ఇన్పుట్, ఓకేనా? ఇన్పుట్ స్టేట్మెంట్. ఇన్పుట్ అనగానే మీకు ఏమర్థమవుతుంది? ఇన్పుట్ అంటే మనం ఒకదానికి ఇవ్వడం. ఇంతకు ముందు మనం జనరల్గా ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకున్నాం చూడండి, డైరెక్ట్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను var ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ నేను డైరెక్ట్గా బై డిఫాల్ట్గా వాల్యూ అనేది ఇచ్చేస్తున్నా. ఇలా కాకుండా ఇప్పుడు నేను 10 ఇవ్వాలనుకుంటా, నెక్స్ట్ నేను 20 ఇవ్వాలనుకుంటా, తర్వాత 30 ఇవ్వాలనుకుంటా. అంటే నీకు తగ్గట్టు ఒక వాల్యూ అనేది నువ్వు ఇవ్వాలి, అంటే నీ తరపున ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. కాబట్టి దానికోసమే మనం యూజర్ డిఫైన్ ఏదైతే ఇన్పుట్ అంటే యూజర్ నుంచి డేటాని ఇవ్వడానికి ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ని మనం వాడుకుంటాం, ఓకేనా? ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఇది జనరల్గా మనం చేసే కాన్సెప్ట్. నేను కమెంట్ చేసేద్దాం. మీరు ప్రీవియస్గా ఇంత వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్ కానీ, అలాగే టైప్ కాస్టింగ్ కానీ వీడియోస్ కానీ చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్నాయి, ప్రీవియస్గా వెళ్ళి చూడండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను జనరల్గా var 10 ఇచ్చాను. బట్ ఈ var 10 అనేది ఇప్పుడు నేను 10 ఇచ్చాను, చేంజ్ చేయలేను. ఒకవేళ నేను 10 కాదు 30 ఇవ్వాలనుకుంటా సడన్గా ఇన్స్టెంట్గా ఆపరేషన్లోకి. అలాంటప్పుడు నేను ఏం చేస్తా? యూజర్కి తగ్గట్టు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ అయితే నేను వాడుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, var ఈక్వల్ టు, ఓకేనా? జాగ్రత్తగా చూడండి, var ఈక్వల్ టు ఇన్పుట్ సింగిల్ కోట్స్లో నాకు ఏదైతే స్టేట్మెంట్ కావాలో దాన్ని ప్రింట్ చేయడానికి, అంటే సింగిల్ కోట్స్ తెచ్చి ప్రింట్ చేయమంటున్నా. చూడండి, ఫస్ట్ వాల్యూ, జాగ్రత్త చూడండి, ఫస్ట్ వాల్యూ. అంటే ఇక్కడ నేను సింగిల్ కోట్స్లో పెట్టంగా నాకు ఏమైంది? బై డిఫాల్ట్గా ఫస్ట్ వాల్యూ అనేది నాకు అవుట్పుట్లో ఫస్ట్ వాల్యూ అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్పుట్ ఫంక్షన్ ఇస్తే వాల్యూ నిన్ను అడుగుద్ది, అప్పుడు నువ్వు ఇవ్వాలి. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూస్తా చూడండి, రన్ చేసి ప్రింట్ చేద్దాం. ప్రింట్ var సేవ్ చేస్తాను, జాగ్రత్త చూడండి. టెర్మినల్ ఓపెన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ అని అడిగింది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ అని ఇచ్చి ఇక్కడ మీరు వాల్యూ అనేది ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, 10 అని ఇచ్చాను, నాకు ఇప్పుడు 10 అనేది ప్రింట్ అయింది, ఓకేనా? ప్రీవియస్గా నేను వాల్యూ ఇచ్చేంతవరకు నాకు ఇక్కడ var లోపల ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. మీకు ఒక చిన్న క్వశ్చన్, ఇక్కడ 10 అనేది ఇంటీజరా, స్ట్రింగా, ఫ్లోటా? ఒకసారి గెస్ చేయండి. ఒక 2 మినిట్, ఒక 2 సెకండ్స్ ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఇంటీజర్ అనేది స్ట్రింగా, ఫ్లోటా, స్ట్రింగా, ఫ్లోటా, ఇంటీజరా? చాలా మంది ఇంటీజర్ అనుకుంటారు, బట్ ఇంటీజర్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్ కాదు. ఒకసారి టెస్ట్ చేద్దాం. ప్రింట్ టైప్ ఈక్వల్ టు, సేవ్ చేద్దాం. చూడండి ఏమొచ్చింది? str అంటే స్ట్రింగ్. బై డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. బై డిఫాల్ట్గా మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు వాల్యూ అనేది స్ట్రింగ్ లేక్ కన్వర్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. బై డిఫాల్ట్గా మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు వాల్యూ అనేది స్ట్రింగ్ లేకి కన్వర్ట్ అయిపోతుంది బై డిఫాల్ట్గా. దాన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలంటే, ఇక్కడ మనం జనరల్గా ఇన్పుట్ అండ్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా, ఈ ఇన్పుట్ ముందలే మనం ఏ డేటా టైప్లో దాన్ని కన్వర్ట్ చేయాలనుకుంటే మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటీజర్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చండి, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి క్లోజ్ బ్రాకెట్. చూడండి, ఖచ్చితంగా బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా? దీన్ని నేనేం చేయబట్టినా, ఫస్ట్ అనే ఒక స్ట్రింగ్, చూడండి, ఫస్ట్ అనే ఒక వాల్యూ అనే డేటా నేను ప్రింట్ చేయమంటున్నా. ఆ ప్రింట్ చేసిన దానిలోకి నేను వాల్యూ, ఇన్పుట్ అనే వాల్యూ పంపిస్తాను. బై డిఫాల్ట్గా నా దగ్గర నుంచి వచ్చిన వాల్యూ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, అది ఏ టైప్ ఆఫ్ వాల్యూలోకి కన్వర్ట్ అవ్వాలని నేనే చెప్తాను. ఏ వాల్యూలోకి? ఇంటీజర్లోకి కన్వర్ట్ అవ్వాలని చెప్తున్నా. కాబట్టి ఇది ఇంట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాం ఇదే ప్రోగ్రామ్. కంట్రోల్ సేవ్, ఫస్ట్ వాల్యూ 10, చూడండి ఇంట్లోకి కన్వర్ట్ అయింది. ప్రీవియస్గా మన స్ట్రింగ్లో ఉన్న వాల్యూ ఇప్పుడు మనకి ఇంటీజర్లోకి కన్వర్ట్ అయింది. ఈ విధంగా అయితే మాత్రం మనకి ఇన్పుట్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. దీన్ని ఇంకొంచెం ట్రై చేద్దాం, కొంచెం ఎన్లాక్ చేద్దాం. ఫస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు ఇంట్, ఓకేనా? ఇంట్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇన్పుట్, యూజర్ నుంచి డేటా తీసుకుంటాం కదా, ఇన్పుట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఒక స్టేట్మెంట్, అంటే అక్కడ నీకు ఎక్కడ వాల్యూ ఇవ్వాలనేది నీకు కొంచెం అక్కడ ఐడియా వచ్చే దానికోసం అందుకని నేను ఒక స్టేట్మెంట్ రాసుకుంటా. ఎంటర్ ది ఫస్ట్ వాల్యూ. ఓకే, సారీ. నెక్స్ట్ ఏం చేస్తున్నా, సెకండ్ ఇంకో వాల్యూ తీసుకుంటున్నా. సెకండ్ ఈక్వల్ టు ఇంటికి అక్కడ ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం. ఒకసారి ఫ్లోట్ తీసుకున్నా. ఇన్పుట్, యూజర్ దగ్గర నుంచి వాల్యూ వాల్యూ కాబట్టి ఇన్పుట్. నెక్స్ట్ ఎంటర్ ది సెకండ్ వాల్యూ. పైన కూడా టెక్నికల్గా రాద్దాం, వాల్యూ అని ఇద్దాం. వాల్యూ అని ఇచ్చా. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని నేను ఏం చేసిన, ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. దానికోసం ఏం చేసాను, రెండింటిని అంతకుముందు మనం ఏ టైప్లో ఉన్నాయి కూడా తెలుసుకుందాం. ప్రింట్ టైప్ అని ఇస్తున్నా. ఇక్కడ వాల్యూ పాస్ చేస్తున్నా ఫస్ట్. నెక్స్ట్ ప్రింట్ టైప్ సెకండ్ అనే వాల్యూ ఇచ్చా. ఇప్పుడు ప్రింట్ ఫస్ట్ ప్లస్ సెకండ్. ఓకేనా, దీన్ని రన్ చేసి చూద్దాం. ఫస్ట్ వాల్యూ 10 ఇచ్చా. ఓకే, సారీ నాకు ఈ కోడ్ కూడా రన్ అయిపోతుంది మొత్తం. సారీ, దీన్ని అందరినీ కమెంట్ చేసిద్దాం. ఓకే, కమెంట్స్లో పెట్టేద్దాం ఎంతవరకు. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇప్పుడు నాకు ఈ కోడ్ మాత్రమే రన్ అవుతుంది. కొంచెం ఓకే, రన్ చేద్దాం. ఓకే, ఎంటర్ ది ఫస్ట్ వాల్యూ 10, 6, 20. ఓకే, చూడండి నాకు ఫస్ట్ వాల్యూ 10. ఓకే, సెకండ్ వాల్యూ ఫ్లోట్ 20 ఇచ్చాను. ఈ రెండింటిని ఓన్లీ ఇది ఏం చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని మాత్రమే యాడ్ చేసుకుంటాను. ఓకేనా, ఈ విధంగా అయితే మాత్రం మనకి ఇన్పుట్ అనే ఫంక్షన్ అయితే వర్క్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైం ఇక్కడ ఏ విధంగా అడిషన్ జరిగిందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఆపరేటర్స్ అనే ఒక కాన్సెప్ట్లో మనం దీన్ని తెలుసుకుందాం. లేదంటే మీకు మన వీడియోస్ ఫస్ట్ నుంచి కానీ చూస్తుంటే మాత్రం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్స్ అయితే మాత్రం వేరియబుల్స్ డేటా టైప్లో మీకు ఈ పాటికి అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఏ విధంగా వర్క్ అయిందో. అర్థం కాకపోతే నో ప్రాబ్లం, ప్రీవియస్ ఉన్న వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. లేదంటే డైరెక్ట్ మనం ఆపరేటర్స్ అనే సెక్షన్లో ఆ పార్ట్లో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇవాళ మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే సేమ్ మీరే ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేసుకొని డిఫరెంట్ డేటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే స్ట్రింగ్ వదిలేయండి. స్ట్రింగ్ ఏంటంటే స్ట్రింగ్ మీద సపరేట్గా కాన్సెప్టే ఉంది. ఒక దగ్గర 2 వీడియోస్ పాటు మనం స్ట్రింగ్ మీదే చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. స్ట్రింగ్ పక్కన పెట్టేసి మిగతా డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకోండి. ఆ వాల్యూస్ తీసుకొని మీరు సేమ్ ఇలాగే ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయండి. ఇన్పుట్ ద్వారా వాల్యూ తీసుకొని దాన్ని అడిషన్ చేస్తారా, మల్టిప్లికేషన్ చేస్తారా, డివిజన్ చేస్తారా, మీ ఇష్టం. ఆ విధంగా ఒక టాస్క్ అయితే పర్ఫామ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే బూలియన్ వాల్యూస్. మీరు బూలియన్ వాల్యూస్కి ఏవంటే ఆ వాల్యూస్ ఇవ్వద్దు. బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ మీరు కానీ దాంట్లో ఏదైనా వాల్యూ కానీ ఇచ్చారనుకో అది ట్రూ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా, అది మీరు నెగిటివ్లో ఇచ్చినా కానీ వాల్యూ అనేది బూలియన్ అనేది ట్రూ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అది రాకపోతే ఒకసారి కమెంట్ సెక్షన్లో అడగండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెక్ చేద్దాం. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే. అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.